కోనసీమ జిల్లా అంతర్వేదిలో హైటెన్షన్ నెలకొంది. కాపు సంఘాలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రంగా విగ్రహాన్ని పోలీసులు తొలగించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగా విగ్రహ ఏర్పాటుకు పంచాయతీ పర్మిషన్ ఉందని కాపు సంఘాలు చెబుతున్నాయి. మరోవైపు విగ్రహ ఏర్పాటుకు పర్మిషన్ లేదంటున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే విగ్రహం తొలగించిన ప్లేస్ లోనే మళ్లీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో రంగా విగ్రహం చేయి విరిగింది. దీంతో పరిస్థితులు చేజారిపోయింది. పోలీసులకు వ్యతిరేకంగా కాపు సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కోనసీమ జిల్లా అంతర్వేదిలో హైటెన్షన్ నెలకొంది. కాపు సంఘాలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రంగా విగ్రహాన్ని పోలీసులు తొలగించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగా విగ్రహ ఏర్పాటుకు పంచాయతీ పర్మిషన్ ఉందని కాపు సంఘాలు చెబుతున్నాయి. మరోవైపు విగ్రహ ఏర్పాటుకు పర్మిషన్ లేదంటున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే విగ్రహం తొలగించిన ప్లేస్ లోనే మళ్లీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో రంగా విగ్రహం చేయి విరిగింది. దీంతో పరిస్థితులు చేజారిపోయాయి. పోలీసులకు వ్యతిరేకంగా కాపు సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు మా ప్రతినిధి దత్తు ఫోన్ ద్వారా అందిస్తారు. దత్తు, కోనసీమ అంబేద్కర్ జిల్లా కోనసీమలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ కోనసీమ జిల్లా అంటే కోనసీమ అన్న ప్రాంతం అనగానే బీసీలు, కాపులు, అలాగే ఎస్సీ సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండి ఈ ప్రాంతంలో వంగవీటి దివంగత వంగవీటి రంగా అంటే చాలా అభిమానం ఉంటుంది. ఈ నేపథ్యంలో విగ్రహం పెట్టడానికి విగ్రహం పెడతామంటే అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే సందర్భంలో లేనిపోని ఆ విగ్రహానికి పర్మిషన్ లేదు, లేనిపోని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగే వాతావరణం ఉందని పోలీసులు ఈ పర్మిషన్ లేని విగ్రహానికి అనుమతి ఇవ్వమంటూ వాళ్ళు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో కాపు సంఘాల నేతలు అలాగే పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ వాగ్వివాదం కాస్త కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంలో స్వల్ప తోపులాట కూడా జరిగింది. అయితే పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం, పహారా చేపట్టి ఈ ఉద్రిక్తులు కొంతవరకు నియంత్రించారు. అనుమతి లేని విగ్రహాలు పెడితే చూస్తూ ఊరుకోం, ఖచ్చితంగా దీని మీద యాక్షన్ ఉంటుంది. అయితే అనుమతి తీసుకున్న తర్వాత మీరు విగ్రహం పెట్టుకున్నా ఇబ్బంది లేదంటూ వారు పోలీసులు ఆ యొక్క కాపు సంఘ నేతలకి నచ్చ చెప్పడం ప్రయత్నం చేశారు. ఫస్ట్ అయితే కనుక శాంతియుత వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ దత్తు.